హాయ్ గైస్ అండ్ వెల్కమ్ టు నెక్స్ట్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఏఆర్ మురుగదాస్ అలాగే శివకార్తికేయన్ కాంబినేషన్ లో వచ్చిన మద్రాసి మూవీ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. అసలు నేను ఈ మూవీ చూడడానికి మెయిన్ రీజన్ కేవలం మురుగదాస్ గారే. ఒకప్పుడు బ్లాక్ బస్టర్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ ఇచ్చిన డైరెక్టర్ ఇప్పుడు హిట్ కోసం కష్టపడుతుంటే చూడలేకపోతున్నాం. అయినా ఈసారైనా కొంచెం మద్రాసితో ఏమైనా కంబ్యాక్ ఇచ్చారని ఆస్త అయితే చూసా. అండ్ చూసిన తర్వాత నాకైతే ఆయన ప్రీవియస్ మూవీస్ తో కంపేర్ చేస్తే కొంచెం బానే ఉంది, కానీ ఇదైతే ఆయన రేంజ్ మూవీ అయితే కాదు. మరి అలా ఎందుకన్నానని చెప్పేసి రివ్యూలు అయితే డిస్కస్ చేద్దాం. అండ్ అంతకన్నా ముందు ఈ మూవీ స్టోరీ కొంచెం బ్రీఫ్ గా లుక్ వేస్తే, తమిళనాడుకి అయితే ఇల్లీగల్ గా గన్ కన్సైన్మెంట్ అయితే వస్తుంది. దాన్ని ఎన్ఐఏ వాళ్ళు అయితే ఆపడానికి అయితే ట్రై చేస్తూ ఉంటారు. అయితే ఎన్ఐఏ వాళ్ళు చేసే ఆపరేషన్ లో అయితే రఘు అయితే కొంచెం అనుకోకుండా ఇన్వాల్వ్ అవుతాడు. తర్వాత ఆ స్టోరీ ఎలా మలుపు తిరిగింది, ఇంతకీ హీరోకున్న డెల్యూషన్ డిజార్డర్ ఏంటి, ఇంతకీ ఆ కన్సైన్మెంట్ జరగకుండా ఆపగలిగారా లేదా అన్న విషయాలను మనం ఈ మూవీ చూసి అయితే తెలుసుకోవాలి. ఈ మూవీలో నాకు బాగా నచ్చింది ఏంటంటే యాక్షన్ కొరియోగ్రఫీ. ఇందులో కొన్ని యాక్షన్ సీక్వెన్స్ అయితే క్రేజీ ఉంటాయి. అసలు ఇందులో సెకండ్ హాఫ్ లో విద్యుత్ జమల్ది ఒక మార్షల్ ఆర్ట్ కంబైన్డ్ ఒక ఫైట్ సీక్వెన్స్ అయితే ఉంటది, అదైతే పీక్స్ అసలు. అండ్ అలాగే ఈ మూవీ ఫస్ట్ హాఫ్ లో లవ్ స్టోరీ అండ్ అలాగే హీరోకున్న ప్రాబ్లమ్ ని ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం అయితే బాగా చూపించారు. అండ్ ఏఆర్ మురుగదాస్ మార్క్ ఇంటర్వెల్ తో అయితే ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది అనిపించింది, కానీ సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి స్టోరీ చాలా ప్రెడిక్టబుల్ గా మారిపోయి చాలా లెందీగా అయితే అనిపించింది. అండ్ అలాగే క్లైమాక్స్ కూడా కొంచెం ఫోర్స్డ్ గా ఉంది. అండ్ ఈ మూవీలో అయితే మెయిన్లీ మురుగదాస్ గారు అయితే చెప్పాలనుకున్న దానికి స్ట్రిక్ అయ్యి మాక్సిమం ఎక్కడ డివేట్ అవ్వకుండా అయితే చూసుకున్నారు. అందులో అయితే మన మురుగదాస్ గారిని అయితే మెచ్చుకోవచ్చు. మరి అండ్ ఈ మూవీలో 2 బీజిఎం ట్రాక్స్ అయితే బాగున్నాయి అండ్ సాంగ్స్ అయితే పెద్ద అంతే అనిపించలేదు. మరి సో ఫైనల్ గా చెప్పేది ఏంటంటే ఇట్స్ ఎన్ ఓకే ఇష్ యాక్షన్ థ్రిల్లర్. మీకు యాక్షన్ మూవీస్ నచ్చితే మాత్రం ఈ మూవీ అయితే మీకు మాక్సిమం నచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ మిగతా రెస్ట్ ఆఫ్ ద ఆడియన్స్ కి అయితే జస్ట్ యావరేజ్ అనిపించవచ్చు. మరి సో దట్స్ ద రివ్యూ గైస్. ఈ రివ్యూ కానీ మీకు నచ్చినట్టయితే ఇలాంటి మరిన్న మూవీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం మన మూవీ డెక్స్ట్రా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ కీప్ వాచింగ్ మూవీ డెక్స్ట్రా.